ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టు ఇద్దరు భలే దొరికారా. ఇద్దరిని తీసుకురండి. ఈ రోజు మన టైం కూడా చాలా బాగుంది. రండ్రా. అమ్మి నిషి, అమ్మి నిషి, అబ్బోడా అబ్బోడా, ఏంది పలకట్లేదు ఇళ్ళు? నిషి, అమ్మి కౌశికి, అబ్బోండేండన్న చూసుండావా? ఏమై ఉండదమ్మికి? అమ్మి కౌశికి, నిన్నే అబ్బోడేమన్నా కనిపించుండా? లేదు పిన్ని. లేదా? అట్నా, సర్లే. యాడికి పోయిండారు ఇద్దరు? గొంతు చించుకొని పిలుస్తా ఉన్నా కూడా పలకరింది. రూమ్లో ఏమైనా ఉండారా? అమ్మి, నేను పోయి చూసొస్తాను. జడి, ఏమైనా సాక్ష్యాలు దొరికాయా? లేదు కేదార్. సరే, వెళ్ళి చూద్దాం పద. అమ్మి నిషి, అబ్బోడా లేరేంది? యాడికి పోయిండారు వీళ్ళు? గదిలో కూడా లేరే? ఎవర్రా ఎవర్రా మీరు? చూసేస్తాడు. రేయ్, మ్యాటర్ లీక్ అయింది కాబట్టి ఈ విషయం పోలీసులకు తెలిసే లోపే త్వరగా షిఫ్ట్ చేయాలి. పదరా. బో బో, మన అబ్బోడు నిషిక ఇద్దరు ఇంట్లో లేరు. నీకు చెప్పి ఏడికైనా పోయిండారా? లేదు వైజయంతి, నేనైతే ఎక్కడికి పంపించలేదు. ఇదేంది మరి? వీళ్ళిద్దరు చెప్పా పెట్టకుండా యాడికి పోయింటారు? ఇలా ఆలోచించే కంటే ఒకసారి ఫోన్ చేసి అడిగితే సరిపోతుంది కదా. అవును కదా. ఓ తూరి ఫోన్ ఇవ్వు. ఫోన్ ఎత్తడం లేదు బా. ఫోన్ రింగ్ అవుతున్నా కూడా లిఫ్ట్ చేయడం లేదేంది బా? సర్లే, ఎందుకంత కంగారు పడతావు? ఇద్దరు కలిసే కదా బయటికి వెళ్లారు, వచ్చేస్తారులే. సరే, అట్నేలే. ఇదిగో. అమ్మ కౌశికి, ఇంకా జరిగిన విషయాన్ని తలుచుకొని బాధపడుతున్నావా? అదేం లేదు బాబాయ్, నేనేదో ఆలోచిస్తున్నాను. నీ గురించి నాకు తెలియదమ్మా. నేను నీ కన్న తండ్రిని కాకపోయినా నువ్వు నాకు కన్న కూతురు కన్నా ఎక్కువ. కూతురి మనసు తల్లే కాదు, తండ్రి కూడా అర్థం చేసుకోగలడు. నువ్వు చెప్పకపోయినా నీ మనసులో ఉండే బాధ ఏంటో నేను అర్థం చేసుకోగలను. నువ్వు ఇలాగే ఇంట్లో కూర్చుంటే అదే ధ్యాసలో ఉంటావు. ఆఫీస్కైనా వెళ్తే వర్క్లో పడి నీ మూడ్ కొంచెమైనా చేంజ్ అవుతుంది. అలాగే బాబాయ్, చూస్తాను.
ఈ పౌడర్ ఇంటికేడి? క్లోరోఫామ్. క్లోరోఫామ్ ఇక్కడికి ఎలా వచ్చింది? సంథింగ్ ఇస్ రాంగ్. ఇంతకీ మంగమ్మ గారు ఇక్కడ? చూద్దాం పద. సార్ 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 ఇక్కడున్నారా? ఏమైంది? బయట ఇందాకెవరో ఆ అబ్బాయిని ఒక అమ్మాయిని 4 రౌడీలు కిడ్నాప్ చేసి వెహికల్లో తీసుకెళ్తున్నారు మేడం. ఏంటి నువ్వు చెప్పేది? అవును మేడం, నా కళ్ళతో నేను చూశాను. ఏదో జరుగుతుంది దాత్రి. మనం కాకుండా ఈ మహల్లో ఇంకెవరున్నారని కిడ్నాప్ చేయడానికి? కొంప తీసి ఆ అమ్మాయి అబ్బాయి మన యువరాజ్ నిష్క అయి ఉంటారా? ఏమో జడి, మనల్ని వెతుక్కుంటూ ఇక్కడ దాకా వచ్చారేమో. కరెక్టే, కానీ యువరాజ్ అందరినీ కిడ్నాప్ చేస్తాడు, కానీ యువరాజ్ ఎవరు కిడ్నాప్ చేస్తారు? అది కరెక్టే, కానీ ముందు ఆ మంగమ్మ గారు ఎక్కడున్నారో చూద్దాం పద జడి. పదకేడి. ఇక్కడ మంగమ్మ కానీ ఇంకెవరైనా కనబడితే వెంటనే మాకు ఫోన్ చేసి చెప్పు. సరేనా? అలాగే మేడం. పద. ఏమ్మా కౌశికి, ఆఫీస్కి వెళ్ళమన్నాను కదా, ఇంకా వెళ్ళలేదేంటి? నాకు వెళ్ళాలని లేదు బాబాయ్. ఇంట్లో నేనన్నా నా కొడుకన్నా అసలెవరికి లెక్క కూడా లేదు. ఇంట్లో మనుషులు పొద్దుననగా కనిపించకుండా పోతే జనాలకి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇప్పుడు అంతగా ఏమైందని ఇంత హడావిడి చేస్తున్నావు? వాళ్ళేదో సరదాగా బయటికి వెళ్ళుంటారు, వచ్చేస్తారులే. అయినా నువ్వెందుకు అంత టెన్షన్ పడిపోతున్నావు? మీకు టెన్షన్ ఉండదేమో, నాకు మాత్రము టెన్షనే. బయటికెళ్ళినోళ్ళు ఏ పాటికే వచ్చేసి ఉండాలి కదా, లేదంటే ఫోన్ అన్నా చేసి ఉండాలా. పొద్దున్నుంచి ఇద్దరు కనిపించడం లేదు. ఎక్కడికి పోయిండారో తెలీదు. అసలు ఏమైపోయిండారో ఏంటో కూడా తెలీదు. వాళ్ళిద్దరూ ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. నాకెందుకో భయంగా ఉండదు బా. కనీసము ఓ పోలీస్ కంప్లైంట్ అయినా ఇద్దాము. ఈ మాత్రానికే పోలీస్ కేసు ఎందుకు పిన్ని? బాబాయ్ చెప్పినట్టు సరదాగా బయటకు వెళ్ళి ఉంటారు. అయినా ఒకసారి జగదాత్రి కేదార్ వాళ్ళని అడుగుదాం. బహుశా వాళ్ళకి ఏమైనా చెప్పి వెళ్ళి ఉంటారేమో. కేదార్, వదిన ఫోన్ చేస్తుంది. హలో వదినా. జగదాత్రి ఎక్కడున్నావు?